తలుపులు మూసేసి మరి లోపల లైట్ ఆర్పారో లేదు తెలియదు, భారత పార్లమెంట్లో ఏం చేశారో తెలియదు, బయటకు వచ్చి ప్రకటన చేశారు. మంచిదే, ఓకే, ఇంకొక రాష్ట్రం ఏర్పడాలి, వాళ్ళ మనోభావాలని గౌరవించాలి, అది ఆర్థికంగాను అన్ని రంగాల్లోనూ ఎదగాలి. రైట్. విడదీసిన రాష్ట్రానికి రాజధాని లేదు. అంటే ఒక తల్లి ప్రసవించినప్పుడు తల లేకుండా ఉత్తమ మొండెంతో ప్రసవం చేసింది అనుకోండి, కాళ్ళు చేతులు ఆడుతుంటాయి, తల లేకుండా ఏం చేస్తుంది ఆ శిశువు? అలాంటిది ఆంధ్రప్రదేశ్. సరే, జరిగిపోయింది. మీరు ఆ రోజు చేసిన ప్రకటన యూపీఏ ప్రభుత్వం ఏంది, దాంట్లో మన అది కనుక చదువుతుంటే విభజన అంశాలకు సంబంధించిన ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసి పడుతుంటే, ది గవర్నమెంట్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ టర్మ్, అది వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశాలని తెర మీదకు తీసుకొస్తుంది, దీన్ని పరిష్కరిస్తుంది. ఇట్ మే రిజాల్వ్, అన్నీ మేలే, ముందు ఏప్రిల్ లేదు, తర్వాత జూను లేదు, అన్నీ మేలే. మే అన్నప్పుడు రాబోయే ప్రభుత్వానికి దీనికి బైండ్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని చట్టం చేయకుండా పార్లమెంట్లో వాళ్ళు మన మీదకు వదిలిన ఒక పాశుపతం అది. అవతల విలవెల్లాడుతున్న రాష్ట్రానికి ఇదేమో పూర్తి మిగులుతో ఉన్న రాష్ట్రం, అదేమో అప్పులతో ఉన్న రాష్ట్రం. విడగొట్టిన తర్వాత సరే, వీళ్ళ దురదృష్టానికి వీళ్ళు మిగుల్ని అప్పుల్లోకి నెట్టారు, అది వేరే విషయం, దాంతో మనకి సంబంధం లేదు. బట్ ఆంధ్రప్రదేశ్ దీని మీద బేసిక్గా మాట్లాడాల్సింది పోయి ఈరోజు ఫ్లేరప్ చేయటం. ఇంకో 10 ఏళ్ళు ఏంటి ఉంటే రాజధాని హైదరాబాదు, 4 రోజులు హైదరాబాద్కి బస్సులు వెళ్తాయి. 40 కోట్ల పెట్టి మీరు ఆధునికీకరించి మీరు ఎల్ బ్లాక్లో కట్టుకున్న ఏపీ సీఎం గారి ఛాంబర్ని ఉన్న పళాన వదిలేసి ఒక 5 కోట్ల రూపాయల బస్సు వేసుకొని మీరు అమరావతి వెళ్ళిపోయారు. ఏంటంటే నేను బస్సులో పడుకొని బస్సులో కూర్చొని పరిపాలన చేస్తాను. అక్కడ ఎమోషన్సే, భావోద్వేగాలకి జనం కనెక్ట్ అవ్వటం మానేసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 ఏళ్ళు అయిందని నేను అనుకుంటున్నాను. మీరే ఉంటారు. 100% కరెక్ట్. ఇప్పుడు ఎన్నికల్లో కూడా చూస్తుంటే మీరు పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కలిసి వచ్చినప్పుడు కూడా ఆ ఓటర్లకు విజ్ఞత ఉంది, ఆలోచిస్తున్నారు. వాళ్ళ జీవితాలు అల్టిమేట్గా ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకుంటున్నారు కూడా. ఈ ఓటుకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉంది, అంత ఎమోషన్స్ కాదు. వాళ్ళ విద్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు తరాల ఆలోచన, భవిష్యత్తు తరాల యొక్క సంతోషం, వాటి గురించి ఆలోచించాలి. దాని గురించి ఆలోచన దిశగా పనిచేస్తుంది రాజకీయం. ఆ రాజకీయ రకంగా పనిచేయకపోతే తిరస్కరించడానికి 100% సిద్ధంగా ఉన్నారు. దాంట్లో కొత్త తరానికి కొత్త రాజకీయ అవసరం ఉంది. యువత పెద్ద ఎత్తున రాజకీయాలు రావాలి, నిజాయితీ అనేటువంటిది ప్రాతిపదిక రావాలి. ఇవన్నీ కూడా సమస్య ఏంటంటే ఇటు చంద్రబాబు నాయుడు పార్టీ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ కానీ డబ్బు చుట్టూ రాజకీయం తిప్పుతున్నారు. కాబట్టి వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించుకో, రియల్ ఎస్టేట్ చుట్టూ ఆయన 3 రాజధానుల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పి ఆయన ప్రయత్నం అయితే, ఒక రాజధాని పేరు చెప్పి ఆయన రియల్ ఎస్టేట్ చేశాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తయారయ్యారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేయడం మానేసేసి చాలా కాలం అయిందనిపిస్తూ ఉంది నాకు. వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా పనిచేస్తారు.